డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు పేర్ని నాని సవాల్ విసిరారు. దీనికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలకు దమ్ముంటే నారా లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించాలని అన్నారు. సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు బోలని సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడతాకైనా ఎప్పుడో దొంగలు పడితే కుక్కలు ఎప్పుడో మురిగాయంట. ఈ విధంగా చేస్తే ప్రజలు అసహించుకుంటారు తప్పక ఎక్కడ హర్షించే పరిస్థితి లేదు సార్. ఇప్పటికీ చెప్తున్నా, మా నాయకులు లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరపున ఎవరెవరు మాట్లాడుతున్నారు రండి. మీరు ప్రజాపక్షాన పనిచేస్తూ ఉంటే ఆ ప్రజల కోసమే ఈరోజు ఉద్యోగ కల్పన జరిగింది. కాబట్టి డిబేట్కి వస్తే తెలుస్తుంది తప్పక మీరు మీడియాలోనూ పేపర్లలోనూ మీ గురించి డబ్బాలు కట్టుకోవడం, ప్రజలను తప్పుదారి పట్టే పనులు చేస్తే ఎక్కడ ప్రజలు హర్షించరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్.